పోతన భాగవతము ప్రథమ స్కందము 8వ భాగము. కుప్పించి అగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి గదల చక్రంబు జేబట్టి చనుదంచు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగు బాటు సేయక మన్నింపు మని క్రీడ మరల దిగువ కరిగిలంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి ధరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. ఊపిరి బిగబట్టి ఎగురగా శ్రీకృష్ణుని కర్ణ కుండలముల తళుకు కాంతులు ఆకాశమంతా నిండినవి. అతని గర్భమునందున్న జగములన్నీ కదిలి అలజడి చెందినవి. భుజము పైనున్న అతని పీతాంబరము జారిపోయినది. చక్రము చేపట్టి శీఘ్రముగా వెళుతుండగా నా శక్తిపై నాకు విశ్వాసమున్నది, దానిని నవ్వుల పాలు చేయకుము కృష్ణ అని బతిమాలిన అర్జునునితో, నన్ను అడ్డగించక అర్జున, నేడు భీష్ముని చంపి నిన్ను రక్షించెదను అని ఏనుగుపైకి లంఘించు సింహం వలె నా యొక్క బాణములను తప్పించుకొని నా పైకి ఉరుగుతూ వచ్చు ఆ దేవదేవుడే దిక్కు నాకు. పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీర వధూకముల వధూకులముల మనముల తాలిమి గొలుకులు వదిలించు ఘనుని గొలిచెద మదిలో. పలుకులతోను నవ్వులతోను అదిలింపులతోను అలుకలతోను చూపులతోను ఆ అమాయపు గొల్లపడుచుల మనస్సులలోని స్థైర్యమును పోగొట్టిన ఘనుడైన శ్రీకృష్ణుని నేను మదిలో కొలిచెదను. మునులు నృపులు చూడ మును ధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతో జెలువొందు జగదాది దేవుడమరునాథు దృష్టియందు. మునుపు ధర్మజుడు చేసిన రాజసూయ యాగమందు సభామందిరములో అందరు మునులు రాజులు చూస్తుండగా అత్యద్భుత రీతిగా తన దివ్యశోభను ప్రదర్శించిన జగదాది దేవుడే నా దృష్టి యందు నిలిచియుండుగాక. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలలన్ నిజోత్పన్నజ జ్ఞకందముల హత్సరోరుహముల్ నానావిధ నూన రూపకుడై ఉప్పుచుండునట్టి హరిడే ప్రార్థింతు శుద్ధుండనై. ఒకే సూర్యుడు సమస్త జీవులను వేరువేరుగా ఒక్కొక్క సూర్యుడున్నట్లు తోచునట్లుగా ఏ దేవుడు తన యొక్క మహాద్భుత లీలచే తన నుండి ఉద్భవించిన జీవ సమూహముల హృదయ కమలములలో ఎల్లప్పుడూ అనేక రూపములలో ఉప్పుచుండును ఆ దేవుడైన శ్రీకృష్ణునే నేను శుద్ధ మనస్కుడనై ప్రార్థించదను. ఈ యుత్తమ శ్లోకుడెలమి జన్మింపగా యాదవ కులమెల్ల అనఘమయ్యే నీ పుణ్యవర్తనుడే ప్రొద్దునుండంగా మధురాపురము దొడ్డ మహిమగనియే. నీ ఊరు సశ్రేష్ఠు వీక్షించి భక్తితో ద్వారకా వాసులు ధన్యులైరి. ఈ మహాబలశాలి ఎరిగి శాసింపంగా నిష్కంటకంబయ్య నిఖిల భువన మీ జగన్మోహనాకృతినిచ్చగించి పంచసర బల్లజాల విభజ్యమాన వివసమాన సమై వల్ల మీ సమూహమితని అధరామృతము గ్రోలు నెల్లప్రొద్దు. ఈ సచ్చరిత్రుడు జన్మించడం వల్లనే యాదవ వంశమంతా పునీతమైంది. ఈ పుణ్యమూర్తి కాలములోనే మధురా నగరి మహిమాన్వితమైనది. ఈ పురుషోత్తముని భక్తితో వీక్షించుచు ద్వారకావాసులు ధన్యులైనారు. ఈ మహాబలశాలి యొక్క కఠిన శాసనం వలననే లోక కంటకాలు అణిగిపోయినవి. ఈ జగన్మోహనుని సందర్శించి మన్మథ బాణవసులైన గోపికలు అతని అధరామృతము గోలుచుండిరి. ఈ కమలాక్షుని శుభగు నీ కరుణామృతి ప్రాణనాథుగా చేకొని వేడ్కగాపురము సేయుచునుండెడి రుక్మిణీ ముఖానేక పతివ్రతల్ నియతి నిర్మల మానసలై జగన్నుతాస్తోక విశేష తీర్థముల
తొల్లిటి బాములనేమి నోచిరో. ఈ కమలాక్షుని, ఈ మనోహర మూర్తిని, ఈ కరుణాసాగరుని పతిగా పొంది ఆనందముగా కాపురము చేయుచుండిన రుక్మిణి మొదలైన పతివ్రతలు నియతితో నిర్మల మానసముతో ఈ జగన్ను తిరిగి సేవ చేయగలుగుటకు తొలి జన్మలలో ఎటువంటి తీర్థయాత్రలు చేసిరో, ఎటువంటి నోములు నోచిరో, ఎట్టి సుకృతములు చేసిరో గదా అని కాంతలు తలబోసిరి. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము గదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసినియవు గదా, సకల భద్రశ్రేణులంబ్రీతితో నాపాదింతు గదా, ప్రపన్నులకు గాలాధీశ కాలమ్ము నిర్వ్యాపారంబు గదయ్య, చాలరు నిను వర్ణింప బ్రహ్మాదులన్. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలి వచ్చినప్పుడు ద్వారక ప్రజలు ఈ విధంగా స్తుతించారు. ఓ శ్రీకృష్ణ ప్రభు, నీ పాదపద్మము బ్రహ్మదేవునికి కూడా పూజనీయమైనట్టిది కదా, నీ సేవ ఈ సంసార తాపత్రయమును ధ్వంసము చేయునట్టిది కదా, ప్రసన్నులకు నీవు సర్వశ్రేయములను కలగజేసెదవు. నీవు కాలానికి కూడా అధిపతివి, కాలము నీ అనుమతి లేనిదే వ్యాపార శూన్యమవుతుంది కదా. నిన్ను తెలుసుకొనుటకు వర్ణించుటకు బ్రహ్మాదులకు కూడా శక్యము కాదు ప్రభు. ఉన్నారము సౌఖ్యమున విన్నారము, నీ ప్రతాప విక్రమ కథలన్ ఉన్నారము, ధనికులమై కన్నారము తావకాంగ్రి కమలములు హరి. ప్రభు, మేమంతా సుఖంగా ఉన్నాం. నీ అనుగ్రహం చేత నీ యొక్క దివ్య ప్రతాప విక్రమగాథలను విని ఉంటిమి. మేమంతా ధన ధాన్యములతో మనుగడ సాగిస్తున్నాం. నీ యొక్క దివ్య చరణ కమలములను కనుగొంటిమి. ఆరాటము మది నెరుగము, పోరాటములిండ్ల కడల పుట్టవు హరి ఊరిలో, జోరాటున మెగయదు నీ దూరాటన మోర్వలేము తోయ జనేత్ర. మాకు మానసిక ఆరాటములేవీ లేవు. మా ఇళ్లలో కానీ వీధులలో కానీ పురములో కానీ మాకు పోరాటములు లేవు. అన్నీ బాగున్నను మేము మాత్రము నీ దూరదేశ పర్యటనను భరించలేము. తండ్రులకెల్ల తండ్రియగు దాతకు తండ్రివి దేవ నీవు, మా తండ్రివి తల్లి వింబతివి దైవమవున్ సఖివిన్, గురుండవు దండ్రుల నీ క్రియన్ ప్రజల ధన్యుల చేసిరే, వేల్పులైన ఓ తండ్రి భవన్ముఖాంబుజము ధన్యత గానరు మా విధంబునన్. ఓ దేవా, తండ్రులందరికీ తండ్రి అయిన బ్రహ్మదేవుడికే తండ్రి అయిన నీవే మాకు తండ్రివి, తల్లివి, పతియు, దైవము, సఖివి, గురుడవు, సర్వము నీవే. ఏ తండ్రులైనను నీవలే ప్రజలను ధన్యులుగా చేసిరా. ఓ తండ్రి, దేవతలు కూడా మా వలె నీ ముఖారవింద దర్శన భాగ్య ధన్యతను పొందలేరు కదా. చెచ్చరగరి నగరికి నీవిచ్చేసిన నిమిషమైన వెయ్యేండ్లకు నీ వెచ్చోటికి విచ్చేయక మచ్చికతో ఉండుమయ్య మా నగరమునన్. ఓ కృష్ణ, నీవు హస్తినాపురికి వెళ్ళిన మరుక్షణము నుండి మాకు నిమిషముక 1000 ఏళ్లుగా గడిచిన ప్రభు. కావున నీవెచ్చడికి పోకుండా మాయందే ప్రేమాసక్తులతో మా నగరిలోనే ఉండుమయ్యా. అంధకార వైరి అపరాద్రి కవ్వల జనినందమైన జగము భంగి నిన్నుగానకున్న నీరజలోచన, అంధతమ సమతుల మగుదుమయ్యా. సూర్యుడు పశ్చిమాద్రి వెనుకకు వెళ్ళగానే అంధకారంలో మునిగిపోయే జగత్తులాగా ఓ నీరజాక్ష, నిన్ను చూడలేకుంటే మేమంతా కూడా అంధతమ సమానసుల మగుదుమయ్యా అని పురప్రజలు ప్రస్తుతింపగా శ్రీకృష్ణుడు రాజవీధిలో సాగిపోయాను. కలుములని నడి కలకంటి అలనాగ వర్తించు నెవ్వని వక్షమందు జనదృక్ష కోరక సంఘమ్మునకు సుధాపానీయ పాత్ర మే భవ్యుముఖము, సకల దిక్పాలక సమితికి
నెవ్వాని బాహుదండములు పట్టుగొమ్మ లాశ్రిత శ్రేణికే యధిపతి పాదరాజీవ యుగ్మంబులు చేరుగడలు భువనమోహనుండు పురుషభూషణుడెవ్వడట్టి కృష్ణుడరిగే హర్మ్యశిఖర రాజమానలగుచు రాజమార్గమ్మున రాజముకులు కుసుమరాజి గురియా. యమని వక్షస్థలమున సిరులను కురిపించే చల్లని తల్లి నివసిస్తుంటుందో, ఏ శుభంకరుని ముఖ పద్మమును దర్శించుటకు జనుల నేత్రములు చకోర పక్షుల్లాగా అలమటించిపోతుంటాయో, ఎవ్వరి బాహుదండములు దిక్పాలకులకు ఆధారభూతమో, ఏ ప్రభువు యొక్క పాద పద్మములు ఆశ్రిత జనులకు శరణ్యములో, ఏ పురుషభూషణుడు త్రిభువనాలకు మోహింపజేయునో, అట్టి శ్రీకృష్ణుడు భువన శిఖరముల నుండి రమణుల పుష్పవృష్టిని కురిపిస్తుండగా రాజవీధులలో ముందుకు సాగిపోయెను.